ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో టీఏఎస్కి సంబంధించి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీచర్ కార్డును ఏ విధంగా మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఓపెన్ చేయాలి. studentinfo.ap.gov.in ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ మనకి లాగిన్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి. అంటే ఎవరి యొక్క టీచర్ కార్డ్ని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డు, ఇండివిజువల్ లాగిన్ అనమాట. ఇక్కడ ఆ ఇండివిజువల్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రస్తుతం అయితే స్కూల్ లాగిన్లో లేదు, ఓన్లీ ఇండివిజువల్ లాగిన్లో మాత్రమే ఉంది. కాబట్టి ట్రెజరీ ఐడితో ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంయూ గారి యొక్క లాగిన్లో కూడా ఈ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఎంయూ గారి యొక్క లాగిన్లో అయితే ఆ మండలంలో ఉన్న అందరి టీచర్స్ యొక్క టీఏఎస్ కార్డ్స్ని పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి లాగిన్స్ అనేవి ఎనేబుల్ చేయడం జరిగింది. కాబట్టి ఇండివిజువల్గా మనం ఈ టీఏఎస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క ట్రెజరీ ఐడి, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోవాలి. ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లో ఇక్కడ స్టాఫ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెర్చ్ టీచర్ ఇవ్వడం జరిగింది. ఈ సెర్చ్ టీచర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మన యొక్క టీచర్ కోడ్ వద్ద మన యొక్క ఎంప్లాయ్ ఐడి ఇస్తాము. ఇక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ కోడ్ని సేమ్ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నవి అదే విధంగా ఇచ్చేసేసి డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే మన యొక్క టీచర్ కార్డ్ అనేది మనకి పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవడం జరుగుతుంది. ఈ డౌన్లోడ్ అయిన ఈ పీడిఎఫ్లో మనం టీఐఎస్లో ఆన్లైన్లో ఏ వివరాలు అయితే ఎంటర్ చేశామో సేమ్ అన్ని వివరాలు కూడా ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. దీంట్లో మన యొక్క ఫోటో కూడా ఉండటం జరుగుతుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆటోమేటిక్గా మనకి మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. సిస్టంలో అయితే ఈ విధంగా మనకి పీడిఎఫ్లోకి ప్రివ్యూ చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్లోకి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసుకున్న ఆ టీచర్ కార్డులో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మనకి సర్వీసెస్లో టీచర్ ప్రొఫైల్ ఆప్షన్ ఇంకా ఎనేబుల్లోనే ఉంది. ఇంకా ప్రస్తుతం అయితే ఈ టీఐఎస్కి సంబంధించి అన్ని రకాల ఆప్షన్స్ అన్నీ కూడా ఎడిట్ అవుతున్నాయి. కాబట్టి టీఐఎస్కి సంబంధించి ఇంకా మీ వివరాలు కావాలనుకుంటే మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్టాఫ్లో ఉన్న ఈ సెర్చ్ టీచర్ ద్వారా ఇండివిజువల్ లాగిన్లో మనం ఈ టీఎస్ కార్డ్ని పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంఈ గారి యొక్క లాగిన్లో కూడా ఈ టీఎస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ని ఎనేబుల్ చేయడం జరిగింది.